హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రాఖీ స్పెషల్. మా ఇంట్లో రాఖీ ఎలా జరిగింది, ముందు రోజు రాఖీ కోసం ఏమేమి స్పెషల్స్ చేసాం అవన్నీ కూడా ఈ వ్లాగ్లో చూడొచ్చు. మీరు కంటిన్యూ చేద్దామా వ్లాగ్ని. అండ్ అంతకుముందు నేను రాఖీ రోజు కట్టుకున్న శారీ బాగుందా, ఇది మా అత్తమ్మ తీసుకుంది నాకు మమతాకి. మమతాకేమో గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్, నాకేమో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. బాగుందా? ఇప్పుడు ఈ లైన్స్, ఇది చెక్స్ ట్రెండింగ్ అవుతున్న శారీ కదా. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. నేనైతే కొంతమందికి కట్టలేకపోయాను ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా కడతాను. నేను ఏ పండుగ చేసినా జరుపుకోకపోయినా విహాన్కి అయితే ప్రతి ఒక్క ఫెస్టివల్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ రాఖీ వ్లాగ్ చూసేయండి. మరి లడ్డు కోసం ఇట్లా సన్నగా వస్తే మంచిగా ఉంటాయి. అండ్ ఎక్కువ కాలొద్దు కదా, మరీ రెడ్ కాకుండా కొంచెం ఇట్లా వేడి మీద ఉడికినట్టుగా అయిపోతే సరిపోతుంది. ఇది ఎంత పిండి? కేజీయా? కేజీ. దీనికి ఎంత షుగర్ కావాలి నీకు తెలుసా పాకానికి? మనం పిండి శనగపిండి ఎంత పోసుకుంటే అదే ఇది కేజీ. షుగర్ కూడా కేజీ. కేజీ కేజీ శనగపిండి, కేజీ షుగర్. పిండి వంటలు అనుకుంటాం కానీ దీనికి ఎక్కువ ఆయిల్, షుగర్, అన్హెల్దీ ఫుడ్స్ అన్ని పిండి వంటలలోనే ఉన్నాయి. కాకపోతే మనం ఇంటి దగ్గర ఫస్ట్ టైం యూజ్ చేసే ఆయిల్ తోటి చేసుకుంటాం. బట్ డైలీ 1-2 తింటాం కాబట్టి మరీ అన్హెల్దీ అయితే కాదు. అమ్మ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నా? నేను పెళ్ళైన తర్వాత ఇక్కడే నేర్చుకున్నా. నీకేమంటే ఇష్టం? నాకు అరిసెలు అంటే ఇష్టం. నీకు చేయడం వచ్చా? వచ్చు. నీకేమంటే ఇష్టం? కారపూస. చేసుకుందామా మనం? చేసుకో. సరే. ఇంకా మీ పెళ్ళి ఎప్పుడైంది? నా పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది. ఎన్ని ఇయర్స్ అంటే 16 ఇయర్స్. అంటే ఇప్పుడు నీ 10th తర్వాతనా? 10th తర్వాతకి. ఇప్పుడు 9 అమ్మా. ఏ క్లాస్? 9 5th క్లాస్. నీకు ఎన్ని ఇయర్స్? 10 ఇయర్సా? అంటే నీకు 16 ఇయర్స్ కి పెళ్ళి అయిపోయింది. ఓకే, మమ్మీ 16 ఇయర్స్ పెళ్ళి అయింది. ఎవరు లడ్డు చేసినా ఒకటేలా చేస్తారు. జీడిపప్పు కిస్మిస్ అసలే వేయలే. ఎక్కడ వేసింది మరి అత్తమ్మ? ఎవరు తినరని మళ్ళీ ముగ్గురం చేస్తున్నా. మమతా నువ్వు చేసిన నీ ప్లేట్ లో పెట్టుకో. ఎవరం ఎన్ని చేసినామో కౌంట్ చేద్దాం. అబ్బా నేను అసలు దాంట్లో పెట్టలేదు. అబ్బా నా ప్లేట్ కంటే పెద్ద చిన్న ఉందా అనేది. వన్ కాదే, కింద చేసిన వాళ్ళే. ఇప్పుడు మనం బయట స్వీట్ షాప్ లో కొనుక్కుంటే 100కి 6 లడ్డూలు లాగా వస్తాయి కదా తమ్మి. ఇప్పుడు ఇవి ఎంత పడినట్టు బడ్జెట్? లడ్డు బడ్జెట్ ఇప్పుడు చక్కెరకు 100 రూపాయలు అయినాయి, శనగపిండికి 100 రూపాయలు. చక్కెర ఎంత? కేజీ చక్కెర 45 రూపాయలు. ఇప్పుడు మీరు దీంట్లోకి ఎంత వాడాలి? 2 కేజీ. ఓకే ఓకే, 100 రూపీస్ అంటే 80 రూపాయలు. 80 షుగర్, గోధుమ పిండి, శనగపిండి. శనగపిండి కేజీ, నూనె కేజీ, అన్నీ 300.
డాల్డా వాడినందుకు మళ్ళీ గ్యాస్ స్టవ్. ఇవన్నీ 300, 350 ఇక అంతవరకు. కానీ 70 లడ్డు దాకా అయితే 70. అంటే మనం ఇవి చేసే సైజ్ బట్టి కూడా కొంచెం అటు ఇటు అవుతాయి. 70 అంటే ఎంత పడ్డాడు, ఎన్ని అయినట్టు. రాఖీ స్పెషల్ లడ్డు. అందరు స్వీట్ షాప్ నుంచి ఒక స్వీట్ డబ్బా కొనుక్కొస్తే మేము స్పెషల్గా లడ్డు చేసాము. లడ్డు చేస్తున్నాం రాఖీ కోసం. మమత అక్కడ వీడియో తీస్తుంటే నువ్వు మా మమత అత్తమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఊరికి. మా ఇల్లు కూడా చూపిస్తాను రేపు వేరే వీడియోలో. మమత మీది సొంతూరు, మీ అమ్మ వాళ్ళది ఊరు ఎక్కడ? సూర్యాపేట దగ్గర కర్కారిగూడెం. మీకు మురళికి నీకు సంబంధం చూసింది కదా, అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళేదాన్ని 10th క్లాస్ చదివేటప్పుడే మీ ఇంట్లో పెళ్లి చేస్తా అన్నారు కదా, అప్పుడు నువ్వేమన్నా చేసుకుంటా అన్నావా? ఎలా చేసుకున్నావు? అంటే ఏడ్చినవా? నేను చదువుకుంటా ఇంకా చేసుకోను అన్నవా? ఓకే. అసలు ఎవరు చూసిన అత్తమ్మ సంబంధం? సాయిత్రత్తమ్మ వాళ్ళు చూసారు. సాయిత్రత్తం అంటే మా అత్తమ్మ వాళ్ళ చిన్న చెల్లి. వాళ్ళు వెళ్ళేసి మమ్మల్ది ఏజెంట్ వెళ్ళేసి ఉన్నప్పుడు సంబంధం చూసి వాళ్ళ దగ్గర సంబంధం ఉందని. కొంచెం గట్టిగా మాట్లాడదు. మాట్లాడుతున్నాను. కామెడీ అట్టనే ఉంటుంది. సూర్యాపేట అత్తమ్మ చిన్న అత్తమ్మ వాళ్ళ హస్బెండ్ LIC ఏజెంట్ మామయ్య. సో మీ అమ్మ వాళ్ళు LIC చేసేవాళ్ళ? ఎట్లా తెలుసు మరి? అట్లా తిరుగుతా ఉండేది. ఓకే, ఇట్లా అమ్మాయి ఉంది సంబంధానికి అది ఇది అని అట్లా చెప్తే అట్లా తెలిసింది. ఓకే. అప్పుడు మురళి ట్రాక్టర్ తోలేవాడు. అంతకుముందే కొనుక్కున్నాడు ఒకటి. ఫైనల్లీ మా లడ్డూలు చివరికి వచ్చేసినాయి. ఎవరు ఎన్నొత్తిందో చూద్దాం. ఫస్ట్ మమత స్టార్ట్ చేసింది. మనం స్టార్ట్ చేసే వరకు నువ్వు 3-4 ఒత్తిన్నావు కదా మమత. నెక్స్ట్ అత్తమ్మ స్టార్ట్ చేసింది. వీడియో అవన్నీ సెట్ చేసుకొని నేను లడ్డు చేయడం స్టార్ట్ చేసిన. సో ఎవరి ఎన్ని అయినాయో లెక్క పెడదాం. దగ్గరికి రా శృతిక, అటు కింద కూర్చో లెక్క పెట్టవే మంచిగా. అటు పక్కనే అమ్మాయి మమతాయి. సరే నీకు 2 ఎత్తలే నేను ఎత్తండి. వాళ్ళ అమ్మకేది ఎత్తది. ఏందది? ఇంకా అట్లనే కౌంట్ చేయ. మళ్ళీ దీంట్లో వేస్తావా? 1 2 3 4 5 6 7 20 21 22 23 వామ్మో 24 ఈ పట్టుకోండి. ఇంకొకటి ఇంకా 25 అవుతుంది. 25 1 2 3 4 5 6 7 23 24 25. వావ్. ఏవి అత్తమ్మ దాంట్లోనా? ఉంటే అలా వేసుకున్నా. అత్తమ్మది కూడా వేసేది కూడా నాకే వేసింది. 4 ఓకేలే 5 సర్లే నీ 10 ఉన్నాయి. అప్పుడు సర్ది లెక్క పెట్టి 2 ఉన్నాయి. 8 15 ఉన్నాయి అప్పుడు. 11 21 22 23. ఇంకొకటి అవుతుంది. అందరి 25 వచ్చి. అవును నిజానే. బాగా తిన్న దాంట్లో 25. అవి 22 23 24. ఇంకొక లడ్డు 25 మనం 9 ఇది చూపివే. దీంతో ఇది 24. ఆల్రెడీ సతీష్ ఒకటి తిన్నాడు నా దాంట్లోకి వెళ్ళి. సో 25. ముగ్గురం ఆల్మోస్ట్ ఈక్వల్గా చేసాం. మా లడ్డూలు చేయడం అయితే అయిపోయింది. ఒక లడ్డు దేవుడికి, ఒక లడ్డు మా ఆయన తిన్నాడు, ఒక లడ్డు మీ అందరి కోసం.
అండ్ మా అత్త కోడళ్ళ వీడియోస్ మీకు కావాలి అంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు వస్తాయి. వస్తున్నా అన్నావు కదండి. కివి రెడీగా ఉన్నాడు, ఎప్పుడు కట్టించుకోవాలి రాఖీ అని. అవునా కివి? డ్రెస్ కూడా ఇంకా కనుక్కుంటున్నాడు కివి రాఖీ కట్టుకోవడానికి. ఒకసారి నిల్చో కివి, నీ డ్రెస్ చూపి. ఈ డ్రెస్ నీవే మంచిగా సూపర్. రౌండ్ తిరుగు. నేను ఫస్ట్ చాలు ఇంక ఉంచి వాళ్ళు కట్టేది. గట్టి మాట్లాడే మంచిగా. కళ్ళు మూసుకో. ఇక్కడ రా, ఇక్కడ రా. ఆగు, రాఖీ చూపి ఫస్ట్. రాఖీ. వావ్, బ్రో అని ఉంది కివి దాని మీద. ఏంటిది బ్రో అంటే? ఓకేనా? లాస్ట్ కాదు. నువ్వు కూడా శృతక్కకు పెట్టు. ఆను ఆను మొత్తం నోట్లో పెట్ట. అది చేయి కింద జుడు పడేంత మంచోడు. అయ్యో పట్టుకో. వదులు వదులు, చేయిలో పెట్టు, అక్క చేయిలో పెట్టు. నా డ్రెస్. చూపి నీ రాఖీ, చూపి నాయని. ఎప్పుడు కట్టించుకోవాలా అని ఉంది డోరేమాన్. నేను వాడికి కూడా కుంకుమ పెట్టిన డోరేమాన్కి. కివి, అదేంటిది? నీ ఫేవరెటా? ఏది? ఏంది చెత్తావు? రెండు ఉంచుకోవాలి, దూరమైన ఒకటే కాదు. నిన్న మేము ప్రిపేర్ చేసిన లడ్డు ఫర్ కివి. కివి తినురా, లడ్డు నీకోసమే చేసినాం. ఓకే, ఎందుకు పడిపోతుంది? ఉంచుకో, అట్లనే ఉంచుకో ఇక. తీగా ఒక్క నిమిషం. ఎవరిదా రాఖీ చెప్పు. ఈ రాఖీ సందీప్ బాబాయ్ వాళ్ళ కూతురుది. చిన్న పాప ఉంది కదా, ఆ చెల్లిది. వామ్మో, ఏడ కట్టాలో కూడా చెప్తాను నిన్నే. చిన్న కట్టడం కూడా రావట్లేదు. వాడికి అందరు కడితే చెయ్యి మొత్తం నిండుతుంది. అమ్మాయి లాగా ఎందుకుంటారా, పెద్దన్నలా ఉంటావు. రాఖీ రాఖీ రాఖీ. ఒక పాట పాడండి. మాకు రాదమ్మా. ఏమన్నా అంటున్నారు? ఇవి మంచి చదువుకోవాలి, మంచిగా ఉండాలి.
ఏం కావాలి కావాలి ఏ అట్లా కిందికి అనుకోద్దు ఇవి వెయ్యవే జుట్టు లోపలికి తింది కనొద్దురా. అవి అక్షంతలు ఉంచుకోవాలి నాన్న, అక్క వాళ్ళు వేసినాయి కదా. ఈ గుంటలో దండం పెట్టు, దండం పెట్టుకో. తర్వాత పెడతారు. ఆగుతా బాగుందా డ్రెస్? బాగుందా కివి? FIRE అంటే ఏంటి? ఫైర్. పట్టుకో కివి నాన్న, ఇట్లా పట్టుకో. అరే అడుండి ఇంకా ఇట్లా పట్టుకో. లేరాదు ఏందో అసలు. అక్షంతలు కూర్చో కూర్చో. ఈ అక్క మీద కూడా పడిగా పెట్టు. వేసింది అంతకు తీయమాకు మొత్తం రాదే. పండక్క పని కింద పెట్టాయా కూడదా గుడ్డులు ఇంకోటి కూడా కట్టు. 2 డాడీకి 2 పెద్దడికి. అది కూడా అదే నాకు ఇప్పుడు తీసింది. అయితే ఇది ఒకటి, అది ఒక డాడీకి వస్తుంది, ఇది ఒక డాడీకి వస్తుంది. అన్నది అది కడతాను ఎట్లా పెట్టు. కొంచెమే పెట్టాను, మొత్తం పెట్టు. మీరు ఇద్దరు కలిసి ఒకటి పెట్టండి నాకు. అరే కాయకండా మరి నన్ను ఎందుకు కట్టమను? కట్ట రాదు, ఇది కూడా కొట్టది పిచ్చి మా అమ్మాయి. మీకోసం కష్టపడి వెళ్తున్నాము. చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి. జ్యోతి వ్లాగ్స్ చిన్నదేనా? మనం ఎక్కడెక్కడో వాటర్ ఫాల్స్ కి బెంగళూరు, మైసూర్ అటువైపు వెళ్తాం కదా, కానీ ఇక్కడ చూడండి మా ఊర్లో ఎంత బాగుందో. వావ్, మీకు సౌండ్ వినిపిస్తుందా? వాటర్ సౌండ్, అలుగు సౌండ్. చాలా పొడుగు ఉంటది ఇది. అండ్ అటు ఇటు బ్రిడ్జ్ లాగా, అండ్ అక్కడ రోడ్, అటువైపు రోడ్, ఇదంతా రోడ్, మళ్ళీ ఇటువైపు ఇట్లా బ్రిడ్జ్ లాగా, వంతెన లాగా. ఎంత బాగుందో కదా.
పాకురులా ఉంది కొంచెం. ఇక్కడ చూడండి క్రెయిన్ కనిపిస్తుందా మీకు? ఇటువైపే వస్తుంది. వావ్, మా సైడే వస్తుంది. మా పిల్లలు ఆల్రెడీ రాఖీ కట్టేస్తున్నారు ఈరోజు. ఓకే, మా ఊరు, మా అలుగు, మా వాటర్ ఇవన్నీ నచ్చితే, మేము నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి బ్లాగ్స్ ని. అండ్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు మా ఊరు అడ్రస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో ఇస్తాను నేను. నాకు అడ్రస్ అని చెప్పండి, నేను అడ్రస్ మెన్షన్ చేస్తాను. మా ఊరు వచ్చేసి సీతంపేట, గార్ల సీతంపేట, మహబూబాబాద్ జిల్లా. ఇట్లా వాటర్ అలుగు నుంచి వచ్చి ఇట్లా బ్రిడ్జ్ లాగా ఉంటుంది రోడ్డు కింద, అటువైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళిపోతుంది. ఇవి పొలాలకి అలా కూడా వస్తాయి అన్నమాట మా ఊరివి. చూసారు కదా మా అలుగు ఎలా ఉందో, సీతంపేట అలుగు ఇది. అండ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతి వ్లాగ్స్.